మరి మొన్న సంవత్సరంలో జరిగిన సంఘటన అంతా కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మన భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తనయుడు రవితేజ గారు వాళ్ళ సంస్థలో 25 లక్షల రూపాయలు చెక్ రూపంగా బాధితులకి ఇద్దరికి అందజేశారు. కానీ ఇలాంటి 25 లక్షలు పెద్ద లెక్క కాదు. వాళ్ళకి నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళిద్దరూ. వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ రుణం తీరదు. కానీ వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో అండగా ఉండేది. ఇంకా పోతూ ఒక అక్క చెల్లెల్ని ఆల్రెడీగా పక్క ఊర్లో నగరపాలనలో ఇచ్చి ఉన్నారు. ఆ భర్త కూడా చనిపోయి ఉంటే వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ చనిపోయిన కుర్రవాడే పోషిస్తున్నాడు. కానీ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు మీ పిల్లల చదువుల గురించి కానీ ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారో అవన్నీ ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫు నుంచి మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈరోజు ఆయన మనం చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా బాధితులు మాత్రం తీరని నోటు. కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. వాళ్ళు బాధాకరం అయితే చాలా దీనిగా ఉంది. అది చూడలేకపోతున్నాం. చాలా అన్యాయం. నిజంగా పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు కూడా కాలేదు. వాళ్ళకి దేవుడు నిజంగా అంత అన్యాయం చేశాడు. అయితే పోతే మా పిల్లలు చదువుల గురించి వాళ్ళు అక్క చెల్లెలు కొడుకు కూతురు గురించి ఆ కుర్రవాడు నేను చూసుకుంటాను నాది బాధ్యత అనే కుర్రవాడు ఈరోజు లేకపోయిన వల్ల చాలా బాధాకరం విషయం. వాళ్ళ గురించి పిల్లలకి చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేళ హోమ్ మినిస్టర్ గారు, ఆ తర్వాత గంట గారు, ఆ తర్వాత వెల్లపూడి గారు, ఆ తర్వాత మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట ఇచ్చున్నారు. అదే మాట ప్రకారంగా వాళ్ళకి చదువుల గురించి కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి మీ కుటుంబం అందరినీ కూడా తీసుకెళ్ళి నేను అక్కడి నుంచి కంపల్సరీగా మేము కల్పించి మాట్లాడిస్తానని చెప్తున్నారు. అలాగే చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా మాట ఇచ్చున్నారు. అదే ఖచ్చితంగా జరగకపోతే మాత్రం నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం కుటుంబంతో ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా టీడీపీ అంటే పేక పోసుకుంటారు. వాళ్ళు నిజంగా ఇలా చేయి మీద పోస్తే బ్లడ్ రాదు, ఎర్రగా రాదు, అంత పసుపచ్చగా వచ్చే అలాంటి వాళ్ళకి నిజంగా సింహాచలంలో ఇంతవరకు కూడా సింహాద్రి దగ్గర ఇటువంటిది ఏది కూడా జరగలేదు. ఈ దురదృష్టం కొలది వాళ్ళ ఇల్లు పోవడం కూల్చడం కోసమే ఇది జరిగింది. అది ఆఫీసుల వల్ల అది నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా కంపల్సరీగా దాని గురించి కంపల్సరీగా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మాకు మనశ్శాంతి ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంది. అది ఎందుకు జరిగింది, దేనికి జరిగింది అని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసి అది ఏమీ తేల్చకపోతే మాత్రం బాగోదండి అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆల్రెడీగా మన జాయింట్ కలెక్టర్ గారిని, అలాగే మన ఎమ్మెల్యే గారిని, అలాగే మన ఎంఆర్ఓ గారిని అందరం కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు మన స్థానిక నాయకులు అందరూ కూడా విన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు అందరూ మేము ఉంటాము అని చెప్పేసి ఈ బాధితులకి భరోసా ఇచ్చి ఉన్నారని చెప్పేసి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సోదరులకు అందరికి కూడా గత నెల 30వ తారీఖున ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి సింహాద్రప్పన్న చంద్రవలపు చంద్రోత్సవ కార్యక్రమంలో అకాల వర్షానికి మరి ఏదైతే గోడ కట్టి నిర్మాణం ఉన్నటువంటి గోడ కూలి 7వ వార్డు కాపురస్తులు పిల్ల రామగారు సీనియర్ నాయకులు, చంద్రపల్లి సీనియర్ నాయకులు అయినటువంటి వాళ్ళ తమ్ముడు గారు కొడుకు కోడలు మృతి చెందడం మన అందరికీ తెలిసిందే. అలాగే మిగతా విఐప్రాలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరణించడం చాలా బాధాకరం. మరి జరిగిన వెంటనే కోటాహుటిన మరి కూటమి ఎమ్మెల్యేలు మరి ప్రమాద స్థలం చేరుకొని మరి కేజీహెచ్ మార్చుల దగ్గర వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల దగ్గర కూడా ఉండి మరి బాధార్చడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఏదైతే విషాదకరమైన సంఘటన జరిగిన తర్వాత మరి ఏదైతే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా బాధిత కుటుంబాలకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకటించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు అధికారులు ఏదైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ గారు అవ్వచ్చు, లోకల్ ఎంఆర్ఓ గారు అవ్వచ్చు, బీఆర్ఓ గారు అవ్వచ్చు, అందరూ కూడా వచ్చి బాధిత కుటుంబానికి ఏదైతే నష్టపరిహారం ప్రకటించామో ఆ నష్టపరిహారం కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన సంఘటన చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. మరి ఏదైతే సోదరుడు చనిపోయాడు మరి కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి మరి ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారో కుటుంబానికి అదే ఆధారం. మరి కుటుంబం అంతా ఈరోజు కూడా రోడ్డున పడి ఉంది కాబట్టి దానికి ఎవరైతే సోదరు యొక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళకి ఆ రోజు గౌరవ హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు
మాట ఇచ్చున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.